కాంగ్రెస్ పార్టీ సంస్కృతి ఎట్లుందంటే పుట్టుకల గురించి మాట్లాడుతున్నారు. దయాకర్ ఏం మాట్లాడుతున్నాడండి? కేటీఆర్ గారు పుట్టుక గురించి మాట్లాడతావా? వెళ్ళి నీ తల్లి దగ్గర పోయి అడుపో. కేటీఆర్ గురించి నువ్వు కేటీఆర్ పుట్టుక గురించి నువ్వు మాట్లాడినావు కదా, నీ తల్లి దగ్గరికి వెళ్ళి అడుగు. అమ్మ నేను మాటని కరెక్టాను, దవడ బగలు కొడుతుంది నువ్వు నీ మాటలు వింటేది తల్లి. అటువంటి నీచమైన సంస్కృతి కాంగ్రెస్ పార్టీది. కేటీఆర్ గురించి ఆయన గురించి ఎటువంటి మాటలు మాట్లాడితే బిడ్డ తోలు తీస్తాం, మీకు తోలు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏది? సీతకు ఉన్నారు. సీతక్క అమ్మ నీకెందుకు తల్లి అంత ఉలుకుపాటు? అవసరం ఉంటే నువ్వు సీనియర్ నాయకురాలుగా జిల్లాలో రాహుల్ గాంధీ గారి దగ్గర అంటావు కదా, నువ్వు ఫస్ట్ కొనుగోలు కేంద్రాలు ఉన్న ధాన్యం ఎత్తిచ్చే పని చేయి. నువ్వు సమ్మక్క సారాలమ్మ అంటే అందరికీ భక్తి, ఆ తల్లి అంటే గిరిజన ఆరాధ్య దైవం మనందరికీ. కేటీఆర్ గారి తల్లుల గురించి మాట్లాడలే, మీ యొక్క పర్సెంటేజ్ల గురించి, మీ యొక్క పంపకాల గురించి మాట్లాడితే పర్సెంటేజ్ తీసుకున్న మీరు ఉలుకుపడి మాట్లాడితే అది సిగ్గుగా అనిపిస్తుంది తల్లి. ముందు రైతుల దృష్టి పెట్టండి మీరు. అక్కడ రమేష్ అనే ఒక పూజారి కొడుకు కాలు ఇరిపోతే మీరు కట్టిన ఇమీడియట్గా అది కూలి ఇరిపోతే దాన్ని చూసే దమ్ము లేదు. కానీ నువ్వు ఎంతసేపు మీ వ్యవహారం అంతా పంచుకునే మాట మీద ఇచ్చుకునే మాట మీద ఉంది తప్ప మీరు రైతుల మీద ఎటువంటి కూడా మీరు ధ్యాస పెట్టకుండా ఎటువంటి కూడా మీరు ధాన్యం కొనుగోలు చేస్తలేరు. కాబట్టి మీ డిక్లరేషన్ల గురించి కేటీఆర్ గారు వరంగల్ నడి ఒడ్డున వచ్చి బాజాబ్తు బీఆర్ఎస్ పార్టీ తరపున మిమ్మల్ని నిలదీసి అడిగినారు. మీరు కేసులు పెడితే ఏమవుతాయి? ఇట్లాంటి 1000 కేసులు పెట్టుకున్నా ఆయన ఎంతమంది ఏమి చేసుకొని తెలియపరుస్తా ఉన్నాం.